గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తన యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి, తన ఔన్నత్యాన్ని విడిచిపెట్టి, తన అధికారాన్ని విడిచిపెట్టి, తన ఘనతను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి అని మనం వాక్యంలో చూస్తే, యేసు ప్రభు ఒక మాట అంటా ఉన్నాడు. ఆయన పరిచారము చేయడానికి వచ్చాడు కానీ పరిచారం చేయించుకోవడానికి నేను రాలేదు. ఆయన వచ్చింది పరిచారం చేయడానికి కానీ పరిచారం చేయించుకోవడానికి ఆయన రాలేదని వాక్యం చెప్తా ఉంది. సో ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన జీవితం ఏ విధంగా ఉంది? పరిచారం చేసేవారిగా మనం ఉంటా ఉన్నామా? చేయించుకునే వారిగా మనం ఉంటా ఉన్నామా? లోకంలో అనేక మంది రాజులు ఈ యొక్క ప్రపంచాన్ని ఏలినట్టు మనం చూస్తూ ఉన్నాము. అనేక మంది ఘనమైన అధికారులు, ఘనమైన వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాము. ఎవ్వరు కూడా పరిచారం చేయడానికి రాలేదు, వారు పరిచారం చేయించుకోవడానికి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాము. సో దేవుడు మనల్ని కోరుకుంటుంది ఏంటంటే, మన ఔన్నత్యాన్ని, మన ఘనతను, మన స్టేటస్, మన ఎడ్యుకేషన్ కావచ్చు, మన ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, మన అందం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, అన్నిటినీ పక్కన పెట్టి నేల మట్టుకు తగ్గించుకొని దేవుని సేవకులుగా మనం పరిచారం చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సో అట్టి పరిచారం మనం చేస్తూ ఉన్నామా? ఎప్పుడు మనకి ఇంకొకరు వచ్చి సర్వ్ చేయాలి అనుకుంటూ ఉంటాము కదా. కానీ యేసు ప్రభు తన శిష్యుల పాదాలు కడిగినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎంతగా ఆయన తగ్గించుకున్నాడు? నేల మట్టుకు తగ్గించుకున్నాడు. దేవదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన వ్యక్తి, ప్రపంచాన్ని ఏలుచున్న వ్యక్తి, ఆయనే అంత తగ్గించుకుంటే మనం ఇంకెంత తగ్గించుకోవాలి కదా. వాక్యం చెప్తా ఉంది, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనము. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు ఆయన వచ్చెను. హల్లెలూయా. సో ఆయన వచ్చిన ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చడానికి ఈరోజు ఆయనను వెంబడిస్తున్న మనము, ఆయన అంగీకరించిన మనం కూడా పరిచారం చేసేవారిగా ఉందాం. మన ఘనతను, మనకున్న ఖ్యాతిని అన్నిటినీ పక్కన పెట్టి దేవుని కోసం పరిచారం చేసేవారిగా మనం ఉందాం. చాలామంది ఎందుకు పరిచారం చేస్తారు, ఎందుకు సర్వ్ చేస్తారు అని అంటే, ఫేమ్ సంపాదించుకోవడానికి, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి. నో, దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, నీ ప్రఖ్యాతి, నీ పేరు అన్నీ పక్కన పెట్టి, నీకున్నవన్నీ పక్కన పెట్టి ఆయన సేవలు, ఆయన పరిచర్యలు మనం తగ్గించుకొని ఆయనలాగా మనము పరిచారకులుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ విధంగా మనం ఉండి దేవునికి మహిమ తీసుకుంటాం. గాడ్ బ్లెస్ యు ఆల్.